రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ వారి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది అన్నమయ్య జిల్లా సానిపాయ ప్రాంతంలో ఇద్దరు ఎర్రచంద్రం ముద్దాయిలను అరెస్ట్ చేసి విచారించగా వారి ద్వారా గుజరాత్ గోడౌన్ గురించి సమాచారం తెలిసిందని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు. మంగళవారం రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కేసు వివరాలను టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖచ్చితమైన సమాచారం మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో డిఎస్పీ ఎండి షరీఫ్ టీమును గుజరాత్ రాష్ట్రానికి పంపడం జరిగిందన్నారు. స్థానిక పోలీసుల సహాయంతో గుజరాత్లోని దీసా పట్టణానికి చెందిన ఉత్తమ్ కుమార్ నందకిషోర్ సోని అతని స్నేహితులు జోషి హన్స్రాజ్ విర్జాయ్ జోషి హన్స్రాజ్ పఠాన్ పట్టణానికి చెందిన పరేష్జీ కాంతీజీ ఠాకూర్ పెరేష్జీలను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ముద్దాయిలు నిర్వహిస్తున్న గోడౌన్లోని 4,952.2 కేజీల 155 ఎర్రచంద్రం దొంగలను ఒక మారుతి బ్రీజా కారును స్వాధీనం చేసుకుని వారిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్పై తిరుపతికి తీసుకువచ్చామన్నారు. ప్రధాన స్మగ్లర్ను అరెస్ట్ చేయడానికి ముమ్మర దర్యాప్తు కొనసాగుతుందని తెలియజేశారు. పట్టుబడిన ఎర్రచంద్రం విలువ సుమారు 3.5 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. అంతర్రాష్ట్ర ముద్దాయిలపై దర్యాప్తు చేస్తున్నామని, అవసరమైతే వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించి ఎర్రచంద్రం స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేస్తామని, అంతేకాకుండా వీటి మూలాలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రాబోయే రోజుల్లో ఎర్రచంద్రం స్మగ్లింగ్ ను పూర్తిగా నిర్మూలించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ను డిఎస్పీలు జి బాలిరెడ్డి, వి శ్రీనివాస్ రెడ్డి, ఎండి షరీఫ్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఎం సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ, ఆర్ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి, లింగాధర్, ఇతర పీసీలు సోమశేఖర్, జనార్దన్, ప్రసాద్, రమేష్, శ్యాములను టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు అభినందించారు. తిరుపతి జిల్లా రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో గుజరాత్లోని పఠాన్ జిల్లాలో దాదాపు 5,005 టన్నుల రెడ్ శాండిల్ని 3 పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాటిని సీజ్ చేసి ఇక్కడ రిమాండ్ చూపడం జరుగుతోంది. ఇందుకు ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఫస్ట్ 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు ఫర్దర్ లీడ్ ప్రకారం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ వెరిఫై చేసినప్పుడు అక్కడ గోడౌన్ ఉందని తెలిసి గుజరాత్కి శ్రీనివాస్ మరియు బాలరెడ్డి మరియు మిగతా ఆఫీసర్స్ ఆధ్వర్యంలో టీం పంపించి గుజరాత్ పోలీస్ వారి యొక్క సహకారంతో ఇమీడియట్గా అక్కడున్న ఈ మెటీరియల్ మొత్తం అంతా దాదాపు 255 రెడ్ శాండిల్ లాగ్స్ని దాదాపు 5 టన్స్ అండ్ ఆల్మోస్ట్ 3.5 crores వాల్యూ చేసే రెడ్ శాండిల్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో అక్కడ 3 పర్సన్స్ని ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు ముందు అన్నమయ్య జిల్లా లాంటి 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఫర్దర్ ఇంకా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ను పూర్తిగా వెరిఫై చేసి ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో గుజరాత్ రాష్ట్రంలో సీజ్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టిన ఆఫీసర్స్ అందరినీ శ్రీనివాస్ మరియు డిఎస్పీ వారి టీంని అభినందిస్తూ రాబోయే రోజుల్లో పూర్తిగా రెడ్ శాండిల్ని పూర్తిగా స్మగ్లింగ్ని నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో హ్యాబిచువల్ అఫెండర్స్ లిస్టులు కూడా రెడీ చేయడం జరిగింది. వీరిపై తొందరలో పీడీ యాక్ట్స్ కూడా అమలు చేయడం జరుగుతుంది.